2 రోజుల్లోనే 750 కోట్లు మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర వేడుకల జోష్. కొట్టురా సపట్లు కొట్టుది, గట్టి కొట్టుది. 2 రోజులల్లా 750 కోట్ల ఆమదానట. అబ్బా రికార్డు. డిసెంబర్లో మొత్తంగా 5102 కోట్ల విక్రయాలు. 2024 డిసెంబర్తో పోలిస్తే 1300 కోట్లు అదనం. ఒక్క సంవత్సరంలో 1300 కోట్లు ఎక్కువ పెంచినామంటే మనం ఏమన్నా గిరాకిస్తున్నామా? ఏమన్నా అదంటావా? ఈసారి కొత్తగా షాపులు తీసుకున్న వాళ్ళకు దాదాపు వాళ్ళ ఫీజు వెళ్ళిపోయింది ఇక వాళ్ళ లాభాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చేదంతా లాభం కిందనే, వాళ్ళ పెట్టుబడి అయిపోయింది ఈ నెలలో. కరెక్ట్ టైంలో తీసుకున్నారు వాళ్ళు. డిసెంబర్ 1 నుంచే స్టార్ట్ అయింది వాళ్ళది కొత్త షాపులు. డిసెంబర్ 1 నుంచే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు 11 నుంచి ఎన్నికలు 3 విడతలలో మొత్తం హౌస్ ఫుల్. ఈ స్టాక్ తెస్తా ఉంటే కథ దొరుకుడే లేదు ఇక అట్లా తయారైంది. సో మొత్తానికైతే వాళ్ళు కేవలం వ్యాపారులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ప్రజలు మాత్రం ఇక తాగి ఇక లివర్ ఖరాబ్ చేసుకున్నాడు, ఆరోగ్యాల పాలవుడు, అప్పుల పాలవుడు. సో ఇవన్నీ అదనంగా బోనస్. రాష్ట్రం ఏ విధంగా బతుకుతుందంటే ఈ యొక్క మందుతోనే. ఈ యొక్క మందు దుకాణం బంద్ చేస్తే రాష్ట్రం అసలు ఒక్క రోజు కూడా నడవలేనటువంటి పరిస్థితి. ఈ మందు బాబుల వల్లనే టైంకు జీతాలు, టైంకు ఇంత సంక్షేమం, రోజు మొక్కాలే మందు బాబులకు. వాళ్ళ వల్లనే అంతో ఇంతో. కానీ అంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎంత వివక్షత. ఇందాక చూడలే మనం వీడియో. పోలీసు వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, జీతాలు ఇచ్చి ఓనర్ అట్లా కింద మాట పెట్టి తొక్కుతారు. అంత దుర్మార్గం. ఓనర్ మీ బాస్ ఆయనే. పాపం ఆయన ఎంత తాగిండు, ఎంత ట్యాక్స్ వచ్చింది ఆయన వల్ల. ఇంత తాగితే నువ్వు అంత పెద్ద ఆయనే. తర్వాత CEO, తర్వాత MD, చైర్మన్. అలా లెవెల్ బట్టి ఎంత ఎక్కువ వస్తే వాళ్ళకి సల్యూట్ కొట్టాలి. సార్ వెరీ గుడ్ సార్, ఈ నెల మాకు టైంకి జీతం వస్తుంది, ఇక ఈ దెబ్బతో మాకు జీతాలు వేస్తారు. కానీ అయినా వాల్యూ లేకుండా పోతుంది నిజంగా. లేదు వాళ్ళకు మీరు అట్లా చిన్న చూపు చూడొద్దు.